వెంకటేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శారదా శారదాంభోజవదన వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. 2024 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం, మాఘశుద్ధ పంచమి. ఈ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ రోజున ముఖ్యంగా సరస్వతీ దేవిని ఆరాధించాలి. సరస్వతీ మాత అనుగ్రహం యూట్యూబ్ వీక్షించుతున్న ప్రేక్షకులందరికీ కలగాలని జ్ఞాన ప్రదీపిక ఆకాంక్షిస్తూ శ్రీ పంచమిని గురించిన కొన్ని ముఖ్యమైన విషయములు పురాణముల నుండి గ్రహించినవి తెలుసుకుందాం. ముందుగా మహాకవి బమ్మెర పోతనామాత్యుల వారు రచించిన ఆంధ్ర మహాభాగవతంలోని సరస్వతి స్తోత్ర పద్యములను తెలుసుకుందాం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనన్నడు కల్గు భారతి. అమ్మా సరస్వతి, నీవు శరదృతువులోని మేఘం వలె స్వచ్ఛమైన దానవు. అలాగే చంద్రుని వలె, కర్పూరం వలె, చందనం వలె, హంస వలె, మల్లెపూల మాల వలె, తుంపరుల వలె, నురుగు వలె, వెండి కొండ వలె, గంగా నది వలె శుభంకరమైన రూపంతో ఉంటావు. అటువంటి నిన్ను నా మనస్సులో ఎప్పుడూ చూస్తూనే ఉంటానమ్మా. క్షోణితలంబునన్నుదురు శోకగ మృక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికిన్. భూమికి నుదురు తగిలేటట్లుగా నమస్కరించి స్తుతిస్తున్నాను. ఆ సరస్వతీదేవి ఇసుక తిన్నెల వంటి పిరుదులు, తుమ్మెదల బారు వంటి సుందరమైన పొడవైన జడ కలిగి ఉంటుంది. దేవతలను రక్షిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుని చిత్తాన్ని వశీకరింప చేసుకొనగల మాట తీరు కలిగినటువంటిది. ఆమె చేతులలో అక్షమాలను, చిలుకను, పద్మాన్ని, పుస్తకాన్ని ధరించి ఉంటుంది. సరస్వతి అమ్మవారికి గల అనేక నామాలలో ఒక నామము బ్రాహ్మి. బ్రాహ్మి అంటే అపారమైన దయ కలిగినది. సరస్వతీదేవి యొక్క ఈ అపారమైన దయను గురించి పోతనామాచ్యుల వారు రచించిన పద్యం. పుట్టంబుట్ట శరంబునన్మొలవ నంభోయాన పాత్రంబునన్నెట్టంగల్గను కాళి కొల్వను పురాణింపన్ దొరకుంటి మీదెట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యో అమ్మ మేల్పట్టున్నాకగుమమ్మ నమ్మితి జుమి బ్రాహ్మీ దయాంబోనిధి. నా శిరస్సు మీద పుట్టటం వల్ల నేను పుట్టలేదు అంటే నేను వాల్మీకిని కాను అని. పడవ మీద పుట్టలేదు అంటే నేను వ్యాసుణ్ణి కాను, కాళిదాసును కాను. ఈ భాగవత పురాణం తినిగించాలని ప్రారంభించాను. ఇక ముందు ఎలా ముందుకు సాగాలో ఆ విధానం నాకు చెప్పు. అమ్మా, నాకు ప్రోత్సాహం నీవే. సరస్వతి, నీవు కరుణా సముద్రానివి. నిన్నే నమ్ముకొన్నాను. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ గృపచూడు భారతి. అమ్మా, అప్పుడే వికసించిన
పద్మం చేత ప్రకాశించే హస్తం కలదానవు, శరత్కాలపు వెన్నెల వలె వెలుగొందే చక్కని రూపం గలదానవు, కాంతిమంతము స్ఫుటము అయిన భూషణాలలోని రత్న దీపాలతో దిక్కులన్నీ వెలిగిస్తావు. వేద సూక్తులలో వికసింపబడినది నీ ప్రభావం. మా భావాలు అనే ఆకాశ వీధుల్లో విస్తృతంగా విహరిస్తావు. అట్టి నీవు నన్ను దయతో చూడుమమ్మా సరస్వతి అని మహాకవి బమ్మెర పోతనామాచ్యుల వారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించటానికి ముందు చెప్పినటువంటి పద్యాలు ఇవి. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అని అంటారు. ఈరోజు సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు. ఈ మాఘశుద్ధ పంచము నాడు గోలోకవాసి అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జిహ్వ అగ్రభాగము నుండి సరస్వతీదేవి ఉద్భవించినట్లుగా దేవీ భాగవతంలో చెప్పబడింది. సరస్వతీదేవి వాక్కునకు విద్యకు అధిష్టాన దేవత, సత్వగుణ స్వరూపిణి. ఈ వాగ్దేవి యొక్క స్థానాలు స్వర్గము, భూమి, అంతరిక్షము. స్వర్గ వాగ్దేవి పేరు భారతి, భూమిపైనున్న వాగ్దేవి పేరు ఇలా, అంతరిక్ష వాగ్దేవి పేరు సరస్వతి. సరస్వతి ఉపాసన వలన అన్ని విద్యలు, సమస్త కళలు, సంగీత సాహిత్యములు సిద్ధిస్తాయి. ఈమె మహావిద్య, మహావాణి, భారతి, వాక్, సరస్వతి, ఆర్య, బ్రాహ్మి, వేదగర్భ, ధీశ్వరి మొదలైనటువంటి పేర్లతో పిలువబడుతుంది. గోలోకవాసి అయిన శ్రీకృష్ణుడు మొదటగా సరస్వతీదేవిని పూజించాడు. ఆ తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, ఇతర దేవతలు, రాజులు, మానవులు మొదలైన వారందరూ కూడా సరస్వతీదేవిని పూజించారు. సరస్వతీదేవిని ముఖ్యంగా మాఘశుద్ధ పంచమి నాడు విద్యారంభ సమయంలో పూజించాలి అని పురాణాలలో చెప్పబడింది. ఆ సమయంలో అంటే ఆ మాఘశుద్ధ పంచమి నాడు విద్యారంభ సమయంలోనూ మానవులు, దేవతలు, మునీంద్రులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, యక్షులు మొదలైన వారందరూ షోడశ ఉపచారాలతో సరస్వతి అమ్మవారిని పూజిస్తారు. సరస్వతి పూజ నాడు అమ్మవారిని పుస్తకమనందు లేక కలశమునందు ఆహ్వానం చేసి పూజిస్తారు. సూర్యోదయము కన్నా ముందుగా లేచి స్నానము చేసి నిత్య పూజాది కార్యక్రమములన్నీ పూర్తి చేసుకొని అప్పుడు షోడశ ఉపచారాలతో సరస్వతీదేవిని పూజించాలి. సరస్వతీదేవి సత్వగుణ సంపన్నురాలు కనుక సరస్వతీ పూజలో అన్ని తెలుపు రంగు గల పదార్థములను వాడాలి అని శాస్త్రములు చెప్తున్నాయి. అంటే తెల్లని మంచి గంధము, చందనము, తెల్లని పూలు, తెల్లని వస్త్రము, సుందరమైన శంఖము మొదలైన వాటిని దేవికి అర్పించాలి. అమ్మవారికి నివేదించవలసిన పదార్థాలు కూడా అన్ని తెలుపు రంగులో ఉన్న పదార్థాలనే నివేదించాలని పురాణాలలో చెప్పబడింది. అవి వెన్న, పెరుగు, పాలు, పేలాలు, నువ్వు ఉండలు, చెరుకు రసము, తెల్లని బెల్లము, చక్కెర, టెంకాయ, బియ్యము, ఆవు పాలతో చేసిన పరమాన్నము, అరటి పండ్లు, నేరేడి పండ్లు, రేగు పండ్లు మొదలైన వాటిని నైవేద్యముగా పెట్టాలి. మాఘపంచమి నాడు అదేవిధంగా విద్యారంభ సమయంలో సరస్వతీదేవిని పూజించిన వారికి ప్రతిదినము శుభములే కలుగుతాయి. సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం కోటిచంద్ర ప్రభా పుష్టశ్రీయుక్త విగ్రహాం వహ్ని శుద్ధాం శుకాధానాం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణైర్బ్రహ్మ విష్ణు శివాదిభిః వందే భక్త్యా వందితాం చ మునీంద్ర
మను మానవైః. ఇది పూజా సమయంలో చేయవలసినటువంటి ధ్యాన శ్లోకం దేవీ భాగవతంలో చెప్పబడింది. ఇదే కాకుండా ప్రసిద్ధమైనటువంటి సరస్వతి ధ్యాన శ్లోకం మనందరికీ తెలిసినది ఒక ధ్యాన శ్లోకం ఉన్నది. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణ వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. సరస్వతి అమ్మవారు జ్ఞాన ప్రదాత. జ్ఞానాన్ని తెలుపు రంగులో పోలుస్తారు కనుక ఈమె వర్ణం తెలుపు. శుభ్రవస్త్రధారి అయి పద్మాసన ఆసీనయై ఉంటుంది. 4 చేతులు కలిగి ఉంటుంది. 2 చేతులతో వీణ పట్టుకుని ఉంటుంది. ఎడమ చేతిలో పుస్తకము, కుడి చేతిలో అక్షమాల ధరించి ఉంటుంది. అమ్మవారి వీణ పేరు కచ్చపి. అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి అంటే దాని అర్థం 4 చేతులు 4 దిక్కులందు వ్యాపించిన ఆమె యొక్క శక్తిని, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. ఆమె విద్యాధి దేవత కనుక ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకము అన్ని భౌతిక విద్యలకు సంకేతం. 2 చేతులతో వీణ పట్టుకుని ఉంటుంది. వీణ లలిత కళలకు సంకేతం. కుడి చేతిలో అక్షమాల ఉంటుంది. అక్షమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలను సూచిస్తుంది. ఎడమ చేయి కంటే కుడి చెయ్యి పవిత్రమైనది కనుక ఎడమ చేతిలో ఉన్న పుస్తకం అంటే భౌతిక విద్యల కంటే కుడి చేత ధరించిన అక్షమాల అంటే ఆధ్యాత్మిక విద్యలు ప్రశస్తమైనవి అని దీని యొక్క సంకేతం. అమ్మవారు హంసవాహిని. పాలను నీటిని వేరు చేసి పాలను మాత్రమే తీసుకుంటుంది హంస. అదేవిధంగా మనం కూడా ప్రతి విషయంలోనూ మంచి చెడులను తెలుసుకుని మంచిని మాత్రమే స్వీకరించాలి. యుక్తాయుక్తాలను గమనించి సముచితమైనటువంటి పనులనే చెయ్యాలి అని దాని భావము. సరస్వతీదేవి ఉపాసన విధానంలో ఒక కవచ స్తోత్రము ఉంది. దాన్ని సరస్వతి కవచ స్తోత్రము అంటారు. ఇది ప్రపంచంలో శ్రేష్టమైనటువంటిది, సమస్త జయాలను కలిగించేటువంటి స్తోత్రం. దీన్ని శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మ భృగు మహర్షికి ఉపదేశించాడు. తర్వాత అది ఒకరి నుంచి మరొకరికి ఉపదేశింపబడి ఈ కవచాన్ని జపించి బృహస్పతి బుద్ధిమంతుడయ్యాడు. శుక్రుడు సమస్త దైత్యులకు దానవులకు గురువయ్యాడు. వాల్మీకి ముని కవిశ్రేష్ఠుడయ్యాడు. స్వయంభువ మనువు సర్వపూజ్యుడయ్యాడు. కణాదుడు, గౌతముడు, కన్వుడు, పాణిని, శాకటాయనుడు, కాత్యాయనుడు శాస్త్రములను రచించారు. వ్యాసుడు వేదములను విభజించి సమస్త పురాణములను రచించాడు. శాతాతపుడు, సంవర్తుడు, వశిష్ఠుడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన వారు ధర్మ గ్రంథాలను రచించారు. గోస్వామి తులసీదాసు అంటారు, గంగా సరస్వతి ఇద్దరూ పవిత్రులనుగా చేసేవాళ్లే. అయితే గంగా పాపములను పోగొట్టి పవిత్రులను చేస్తుంది. సరస్వతి అవివేకాన్ని అంటే మానవులలో ఉండేటువంటి అవివేకాన్ని తొలగించి పవిత్రులను చేస్తుంది. అంటే అవివేకహారిణి. గంగా పాపహారిణి, సరస్వతి అవివేకహారిణి అంటారు గోస్వామి తులసీదాస్. చివరగా తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. మీ పిల్లల చేత ప్రతిరోజు 3 పూటల అశ్వలాయన మహర్షి రచించిన సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివించండి. ఈ స్తోత్రాన్ని పఠించేటువంటి వారి నాలుక చివరన సరస్వతి నివాసం ఉంటుంది అని ఈ స్తోత్రంలో చెప్పబడింది. ఆ స్తోత్రం ఏమిటంటే, ప్రథమం భారతీ నామ, ద్వితీయంచ సరస్వతి,
తృతీయం శారదా దేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగతి ఖ్యాత, షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ, సప్తమం ప్రోక్తం, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరీ, బ్రాహ్మీ ద్వాదశ నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య, ప్రసన్నా పరమేశ్వరీ, సా మే వసతు జిహ్వాగ్రే, బ్రహ్మరూపా సరస్వతి. ఈ పైన చెప్పిన ఈ 12 నామాలని 3 సంధ్యలలో ఎవరైతే పఠిస్తారో వారి ఎడల పరమేశ్వరి ప్రసన్నురాలవుతుంది. వారి నాలుక చివరన బ్రహ్మరూప అయిన సరస్వతి నివసిస్తుంది. మరొకసారి మీ అందరికీ, ముఖ్యముగా మీ పిల్లలకు, చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ ఈ శ్రీ పంచమి రోజున సరస్వతీ మాత యొక్క అనుగ్రహం, ఆశీస్సులు లభించి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థితికి రావాలని ఆ సరస్వతీ మాతను ప్రార్థిస్తూ స్వస్తి.